నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఇటీవల కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవంక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉందని అంటున్నారు. ముఖ్యంగా వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీ కంటే మిన్నగా పార్టీ అధినేత కేసీఆర్ కు ఉన్న అనుబంధం దృష్ట్యా నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మాగంటి సతీమణి సునీతను బరిలో దించి గెలిపించుకోవాలని ఇప్పటికే కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే ఆమె పోటీకి సుముఖంగా ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాల సమాచారం. ఒకవేళ ఆమె పోటీకి సుముఖంగా లేకుంటే కేసీఆర్ కుటుంబం నుంచే మరో మహిళను పోటీకి దించే ఆలోచన ఉంటుందంటున్నారు. అయితే కేసీఆర్ అందుకు అంగీకరించకపోవచ్చని కూడా చెప్తున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ స్ట్రాటజీని జూబ్లీహిల్స్లో రీప్లే చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఊడుతుందా అనేది తేలకుండా ఉంది. అది వేరే సంగతి. కంటోన్మెంట్కు అదనంగా జూబ్లీహిల్స్ సీటును గెలుచుకుని హైదరాబాద్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు అండతో గెలిచే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లేదా గతంలో ఎంఐఎం టికెట్పై పోటీ చేసిన నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి ఎంఐఎం మద్దతుతో ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ నాయకత్వం లెక్కలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మాగంటి గోపీనాథ్ టీడీపీ ప్రొడక్ట్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా 2016లో బీఆర్ఎస్లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. అయినా తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి. అందుకే మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించలేదని, ఏదైనా తెలంగాణలో కూటమి ఎంట్రీ గురించి పై స్థాయిలో నిర్ణయం జరగవలసి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలో దించి గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు.